మొన్న ఊరి మొక్కాన పోయినప్పుడు చెరువుల చేపలు పడదామని గాలాలు తీసుకొని పోయింటి వల్ల గాలానికి ఎర్రలు గుచ్చి నీళ్ళల్లో గాలం వేస్తే గంటాయా 2 గంటలే ఒక్క చేప పడితే ఒట్టు ఎండ కొడుతుంది మీదికెళ్ళి కడుపులో సురసురమంటుంది చేపలొద్దు మన్నొద్దు అంతలా అవైతే కొనుక్కుందాం అని కుద్దుగా పట్టుకునుడు ఏమొద్దని వాపస్ చేసినాం ఇక అప్పుడు కానీ నాకు ఈ ఐడియా తెలిసింటే ఆ రోజు 10 కిలోల చేపలు పట్టుకొస్తుంటే మీకు కావచ్చిన వల్ల అబ్బా ఇదేం ఐడియా మాకు కూడా చెప్పొచ్చు కదా అంటారా చెప్పుడు కాదు సుషిరా పొర్రి గోదావరిలో మజాకండి బాబో గోదావరిలో ఏం చేసేసిన ఎకశెక్కాలతో పాటు ఏహే అనే ఐడియాలు కూడా ఎక్కువేనండి బాబో ఇప్పుడు మీరు అంతా చేపలు పట్టాలంటే ఓలలు ఎట్టుకెళ్తారు గాలాలు ఎట్టుకెళ్తారు పడవలో వెళ్తారు నీళ్ళలో దిగి వెళ్తారు కానీ మేము అలా కాదండి ఒడ్డు మీద ఉండే ఓరపగా చేపలు పట్టేస్తామండి బాబో ఇదిగోండి మా అన్నయ్య చెప్పేస్తాడు ఏనండి నువ్వు చెప్పరా అన్నయ్య థమ్సప్ బాటిల్ ఒకటి తీసుకుండి దీన్ని రౌండ్ కోసి దీని కింద బెజ్జాలు పెట్టాలి పైన కింద కూడా పెట్టాలి లోపల 2 సీసం పూసలు పెట్టాలి దీంట్లో మైదా వేసి వాటర్ పట్టి దూరంగా ఎసరాలన్నమాట దీన్ని మళ్ళీ తోర తీసుకోవాలి కింద దిగి దీంట్లో దూరుతుంది అన్నమాట చేప దీంట్లో దూరి తోలు లాగితే మనం లాగుతున్నాం లాగితే దీంట్లో చేప ఎక్కుతుంది అదంటండి 2 లీటర్ల కూల్ డ్రింక్ బాటిల్లో కానీ వాటర్ బాటిల్ ఏదో ఒకటి ఎట్టుకెళ్ళండి మరి తీసేసుకున్నారా వెళ్తా ఏదైనా కొట్టు దగ్గర ఆగి గొప్పడి మైదా పిండి పొట్లం కట్టించేయండి అలాగే ఒక పెద్ద సుతిల దారం కానీ ప్లాస్టిక్ తాడు కానీ ఏదన్నా ఒకటి దగ్గర పెట్టుకోండి ఇదిగో మీ దగ్గర చెరువు ఉంటే చెరువు వాగు ఉంటే వాగు నది ఉంటే నదేనండి ఎక్కడైనా సరే వెళ్ళండి ఇదిగో ఈ బాటిల్కో మీద 2 బెజ్జాలు కింద 2 బెజ్జాలు చేయండి చేసేసారా ఇంకా అందులోంచి బాటిల్ను నీళ్ళలోంచి లాగడానికి దారం కట్టేసారా కొట్లో తెచ్చిన మైదా పిండి ఉంది కదండి దాన్ని అలాగా ముద్దలాగా చేసేసి బాటిల్లో పెట్టేయండి అంతే ఇక ఆ బాటిల్ని ఇదిగో మాకలాగా నీళ్ళల్లో ఇసిరిపడేయండి కాసేపటికి ఎంత పెద్ద చేప అయినా సరేనండి బాటిల్లో ఇరుక్కొని వీరో దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చే హీరోయిన్ లాగా గిలగిల్లాడిపోద్దండి బాబో అంతే ఇక బేగిన ఒడ్డుకు లాగాలండి బాబో చేపలు ఎలా దొరకవో చూస్తారండి మీరే ఇంకా అరే ఇన్నాళ్ళు ఈ టెక్నిక్ తెలియక ఎన్ని గంటల టైం వేస్ట్ చేసేసాంరా బాబు గాలాలు పెట్టుకొని అని తెగ ఫీల్ అయిపోతున్నారా మరేం పర్లేదండి నెక్స్ట్ ఇలా ట్రై చేయండి ఉంటామండి బాబు అసలే మా యానంలో ఇప్పుడు చేపలకు మంచి బేరం ఎట్టు చేయాలండి మరి మీతో మాట్లాడుతూ ఉంటే అక్కడ బేరాలు వెళ్ళిపోతాయండి బాబు ఉంటామండి బాయ్ మరే